100% బలం కూటమి వల్లే సార్. ఫస్ట్ 50% ఓట్ బ్యాంకింగ్ కూటమి వల్లే వస్తుంది. అంటే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలవకపోతే, బీజేపీ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని నియోజకవర్గాలు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది తర్వాత కూడా. బట్ టఫ్ ఫైట్ ఇచ్చేదానికి మోస్ట్ ఆఫ్ ది దానికి ఛాన్సెస్ ఉండేది. మిగతా 50% ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు కన్వర్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగ్ సార్. అంటే లాస్ట్ టైం మేమంతా వైఎస్ఆర్సీపీకి వేసాము 100 మందిలో ఒక 15 నుంచి 20 మంది ఇటు సైడ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఓవరాల్గా 15% ఇద్దరు పార్టీల డిఫరెన్స్ వస్తే ఇంత డ్రాస్టిక్గా వచ్చే సీట్ల డిఫరెన్స్ ఇది. తర్వాత జగన్ మెజారిటీ కూడా తగ్గుతుందని మీరు చెప్పారు. సో అక్కడ కూడా ఏమైనా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే మనం గతంలో కొద్ది సంవత్సరాల క్రితం మనకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 స్థానాలు ఇటు టీడీపీ కైవసం చేసింది. ఇనిషియల్ గా టీడీపీకి దాదాపుగా ఆ నియోజకవర్గాలు అంటే ఒక 10 లక్షల ఓట్లను కూడా చెప్పుకోవచ్చు. అన్ని మారిపోయాయి కాబట్టి దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఈ ఎన్నికలపైన? అంటే ఆబ్వియస్గా మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం, మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది సార్. క్రాస్ ఓటింగ్ ఎక్కువ పార్లమెంట్కి అంటే ఇప్పుడు నా ఫేస్ చూసి ఓటేయండి అన్నారు అనుకోండి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసే వాళ్ళ గురించే మాట్లాడుతాం కాబట్టి ఆ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అసెంబ్లీ వైఎస్ఆర్సీపీకి వేశారు. బట్ పార్లమెంట్ వచ్చేసరికి అక్కడ జరిగినటువంటి లోకల్ ఇష్యూస్ వల్ల రకరకాల ఫ్యాక్టర్స్ దే హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి షర్మిలా గారికి ఇచ్చు లేదా టీడీపీకి ఇచ్చు. సో ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కువ చాలా వరకు ఫ్యాక్టర్ పడింది. అట్ ది సేమ్ టైం షర్మిలా గారు తీసుకున్న ఓట్ బ్యాంకింగ్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 70% ఉంది, మెజారిటీ శాతం అది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్రోడీకరించి కడప పార్లమెంట్ కూడా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు, నేను 130 సార్లు బటన్లు నొక్కాను, సో 2 బటన్లు మీరు నొక్కండి అని చెప్పారు. కానీ మీరు ఆయనకు ఆ 0 తీసేసి 13 ఇస్తున్నారు. అంటే నేను 7 సంవత్సరాలుగా ఇది కంటిన్యూస్గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను సార్. ఓన్లీ డబ్బులు పంచడం అంతే, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఉంటే అది పసుపు కుంకుమ ఇచ్చాం కదా అని చెప్పి ఓట్లు పడవు, లేదా నవరత్నాలు ఇచ్చాం కదా ఓట్లు పడదు, కొంచెం శాతం డిఫెండ్ చేయగలుగుతుంది. కానీ బట్ ఆ కరువు తీసుకునేదానికి పీపుల్ ఎక్స్పెక్ట్ చేసే చేంజెస్ వాళ్ళ లైఫ్స్లో, అంటే ఒక స్కూల్ ఓపెన్ చేశారు అనుకోండి, నిజంగా మనకు నాడు నేడుతో కొన్ని స్కూల్స్ చేశారు. బట్ ఆ రిఫార్మ్స్ స్కూల్కి ఎంతమంది ప్రైవేట్ స్కూల్కి మార్పిచ్చేసి ఆ ఊర్లలో గవర్నమెంట్ స్కూల్ పంపించే విధంగా ఉన్నాయని అని మనం బేరీ చేసుకోవాలి. అలాంటి చేంజెస్ నిజంగా మున్సిపల్ చేంజెస్ కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్తే కరప్షన్స్ ఇబ్బంది లేకుండా ఉండడం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా తీసుకునే స్ట్రిక్ట్ ఆర్డర్స్ కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన ఎమ్మెల్యేనో ఆ ఎమ్మెల్యేనో సంబంధం లేకుండా, సో ఇవి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీటిలో చేంజెస్ ఎక్కువ కనబడతాయి. మీరు ఇదే విధంగా స్ట్రిక్ట్గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే చేంజెస్ కానీ చేయగలిగితే 5 సంవత్సరాలు సరే 20 సంవత్సరాలైనా ఒకే గవర్నమెంట్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీరు మ్యాక్సిమం 1-2 ముగ్గురు ముఖ్యమంత్రులు గారితో కలిపి చూస్తే కనుక ఆయనే ఒక ముగ్గురు తప్పించి మిగతా మంత్రిలో ఉన్నటువంటి వాళ్ళ క్యాబినెట్ మొత్తం కూడా ఓడిపోతారన్నట్టుగానే ఉన్నాయి సార్. 100% సార్. రేపు పొద్దున మన నెంబర్ మారచ్చు. కానీ ఇప్పుడు మామూలుగా పుంగనూరు కానీ, లేకపోతే తుని దాడిశెట్టి రాజా గారు కానీ, ఇప్పుడు వన్ ఆఫ్ ది మినిస్టర్ అనుకుంటే చీఫ్ మినిస్టర్ కూడా వన్ ఆఫ్ ది మినిస్ట్రీ కదా సార్. సో ఈ ముగ్గురు మినిస్టర్లకి అవకాశం ఉంది. లాస్ట్ మినిట్ డోన్ కూడా అవకాశం ఉంది, కానీ డోన్ పోస్ట్ పోల్లో పడిపోయింది సార్ మామూలుగా మన ఫినాన్స్ మినిస్టర్. తర్వాత మీరు ఇచ్చారు శ్రీకాకుళంలో అంటే గెలిచేవి 0, పోటీ చేసినవి 10, ఇటు గెలిచేవి 8, పోటీ చేసినవి 8 కూటమి.